ఇంతలో ఆ పెద్ద ఆయన కళ్ళ ముందే కనపడకుండా పోయాడు. ఎవరో కుర్చీ మీద గుడ్డ మాత్రం వేసినట్టుగా మిగిలిపోయింది. లైట్స్ ఆపేసి భోగి అంతా చీకటితో నిండిపోయింది. ఆ చీకటిలో వెనుక సీటు దగ్గర నుంచి చిన్న పాప కూర్చొని ఏడుస్తూ కనిపించింది. ఆ చిన్న పాప, మీరు కూడా నాకు తోడుగా ఇక్కడే ఉండాలి అనేసరికి ఒక్కసారిగా ఆ ఇద్దరు స్టూడెంట్స్ భయపడిపోయారు. రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. టీసీ వచ్చి చూశాడు. భోగి పూర్తిగా ఖాళీగా ఉంది. ఆ ఇద్దరు స్టూడెంట్స్ కనిపించలేదు. కానీ వెనుక సీటు దగ్గర పాత చీర వేసుకున్న చిన్న పాప మెల్లగా కూర్చొని అలా చూస్తూ ఉంది. తర్వాత రోజు ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే 10 ఏళ్ల క్రితం ఇదే రైల్లో ఒక చిన్న పాప ప్రయాణం చేస్తూ ప్రమాదంలో కాలిపోయి చనిపోయింది. అప్పటి నుండి ప్రతి అర్ధరాత్రి అదే బోగీలో ఏడుస్తూ కనిపిస్తుందంట. ఇదే ఆ రైలు భయానక సంఘటన.